చిత్రీకరించి అది చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. నమస్కారాలు తెలియజేస్తూ ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరూ నమస్తే తెలియజేస్తూ ఈరోజు అమిత్ షా గారు అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే మేడం, అక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడదామని ఒక బిల్లు, రాజ్యాంగం గురించి మాట్లాడదామని చర్చ జరుగుతున్న సందర్భంలో అనేక సార్లు అనేక మంది ఎంతసేపు రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి మంచి చెడు విషయాల గురించి ఆలోచించకుండా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే అనే దాని గురించి మాట్లాడకుండా ప్రతి విషయానికి అంబేద్కర్ అనే మాట్లాడుతున్నారు తప్ప విషయాన్ని అదే చెప్తున్నా మేడం, విషయాన్ని చర్చిద్దాం అనే దాని ఉద్దేశంతోనే మాట్లాడేది తప్ప అంబేద్కర్ అని అనడానికి వారికి ఏమి ఇబ్బంది లేక కాదు. అంబేద్కర్ అనడంలో అమిత్ షా గారికి ఇబ్బంది ఉందనే విషయం కానే కాదు అక్కడ. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ క్లియర్ స్టాండ్తో ఉంది. ఎందుకంటే పీడిత వర్గాల విషయంలో అంబేద్కర్ గారు ఏం ఆలోచించి రాజ్యాంగాన్ని రచించారు, ఈ రాజ్యాంగంలో ఉన్న అన్ని విషయాలను కూడా అమలు చేయాలనేది ఒక భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యం జరుగుతుంది. దానికి అనేక సందర్భాలు అనేక విషయాలు చెప్తాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా ఒక వ్యక్తిని నూకేసి కొట్టినా అని చెప్పి నూకిన నేనే అని చెప్పి చెప్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించాలి. ఎంత రౌడీజ్ అని అక్కడ పార్లమెంట్ సాక్షిగా ఒక రౌడీజంగా అతని దగ్గరికి వెళ్ళి ఏందా ఎట్లా చేసినట్టే, అవును నేనే నూకినా, నేనే 3 కుట్లు పడే పరిస్థితి అంత నూకేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నా అంటే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ఎంత గొప్పనో అతను చెప్పిన ఆశయాన్ని కొనసాగించడం కూడా అంతే గొప్ప. ఇక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే నా ఆశయాలను తీసుకెళ్లడమే ఇంపార్టెంటు, నేను అనుకున్న విషయాన్ని అమలు చేయడమే ఇంపార్టెంటు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రోజు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది ఒకటి. రెండో విషయము, ఇదే అంబేద్కర్ గారికి నిజంగా ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ని చేయలేకపోయింది? వారు మేధావని తెలుసు కదా, వారి చేతిలో ఒకవేళ ఓడిపోయినప్పుడు రాజ్యసభ మెంబర్ ఇచ్చి వారిని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ చేయలేకపోయింది? 2. మూడో విషయము, వారిని ఎందుకు ప్రెసిడెంట్ చేయలేకపోయింది? 3. నేను ఈ విషయాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధే ఉంటే అంబేద్కర్ గారికి ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది అంటే మనం ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. జస్ట్ అంబేద్కర్ అని ప్రేమనే చెప్తున్నారు తప్ప, మీరు పేరునే ప్రస్తావిస్తున్నారు తప్ప అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయాలను ఎక్కడ కొనసాగించారు? మీరు నిజంగా మీరు ఆశయాన్ని కొనసాగించే వాళ్ళే అయితే అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాశారంటే ఈ పీడిత వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు ఒక 10 సంవత్సరాలకి వాళ్ళకి రిజర్వేషన్ కరెక్ట్ కలిగిస్తే వీళ్ళు పైకి వస్తారు అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలకే రాస్తే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఉండిపోయారు. 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అన్ని విషయాలు అమలు అవుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో ఎందుకు గ్రోత్ రావట్లేదు? నేను అడుగుతున్న విషయం మీకు అర్థమైందా అండి? మూడో టర్మ్ మోదీ గారు చేంజ్ వచ్చిందా? కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళ హయాంలో రాలేదు చేంజ్ అంటున్నారు. ఇప్పుడు మీ హయాంలో ఆ చేంజ్ మీరు తీసుకొచ్చారా? ఇది పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి మేడం, విషయాన్ని పబ్లిక్ తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను మేడం. ఇక్కడ విషయం ఏంటంటే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆశయాల మీద చూపించాలి, వారి ఆశయాలను అమలు చేయడంలో చూపించాలి. అంబేద్కర్ గారని 10 సార్లు మాట్లాడడంలో స్మరణ చేయమంటే అందరం స్మరణ చేస్తాం, ఆశయం నెరవేరదు. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే తనని స్మరించడం కాదు, నా ఆశయాన్ని నెరవేర్చండి అని చెప్పిండ్రు. సో మనం స్మరణ గురించి కాదండి, స్మరణ గురించి కాదు కదా, సెటారికల్ గా ఆయన్ని అవమానిస్తూ అమిత్ షా గారు ఏమన్నారంటే అంబేద్కర్ అనే విషయం కాదు, ఇక్కడ మనం వారి యొక్క ఆశలు నెరవేర్దాం, దాని నుంచి వచ్చిద్దాం. మీరు ఒకసారి వీడియో చూడండి. చూశాను మేడం, అంబేద్కర్ ఉద్దేశం అదే, నామం జపించే బదులు దేవుడి నామం స్మరిస్తే 7 సార్లు స్వర్గం దక్కుతుంది. అంతర ఉద్దేశం అదే మేడం. అంతర ఉద్దేశం ఎవరికి కాదండి, మనసులో ఉన్నది బయట ఎవరికి మీరు క్వశ్చన్ అడిగారు మేడం. కాదండి, ఒక్క నిమిషం చెప్పండి. ఒక పార్లమెంట్ సాక్షిగా చట్టసభల్లోకి వచ్చిన వ్యక్తులు కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా మాటలు దొరికినప్పుడు క్షమాపణ అడగడం, మాటల్ని వెనక్కి తీసుకోవడం తప్పేం కాదు.
కానీ ఆ అంశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఆయన తప్పే చేయలేదు అనుకుంటున్నారా? తప్పు ఉద్దేశంతో మాట్లాడిండి అనేది నేను అనట్లేదు మేడం, తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇక్కడ నేను అదే చెప్పబోతాను. ఏంటంటే ఈ 10 సంవత్సరాలకు అంబేద్కర్ గారి వ్యూహం అయితే మంచిదే కదా, వారు రాజ్యాంగం ఒక మంచి ఆలోచనతోనే రాసిరు కదా. 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని రాసిన ప్రతి ఒక్క రాజ్యాంగంలో రాసిన ప్రతిదీ మనం మీరు అమలుపరుచుకుంటున్నామే. మరి ఎందుకు ఈ పీడిత వర్గాలు ఇంకా అలాగే ఉన్నాయి, ఎందుకు పేద వర్గాలు ఇంకా అలాగే ఉండిపోయినాయి అనేది ప్రశ్న. సో దాని మీద మీరు అన్నారు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎంతవరకు అమలు జరిగింది, ఎంత న్యాయం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ హయాంలో జరగలేనివి మీరేం చేశారు? ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే భారత రత్న అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. పీడిత వర్గాల గురించి పీడిత వర్గాలకి మీరు వచ్చాక తీసుకొచ్చిన చేంజ్ అడుగుతుంది చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను మేడం. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మేము ఈ క్యాబినెట్లోనే కానీ లేకపోతే పీడిత వర్గాల్లో ఉన్నటువంటి స్కీములే కానీ ఏది చేసినా కూడా ఒక చట్టబద్ధతగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి 80 కోట్ల మంది జనాలకి ఈరోజు మనము బియ్యం రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే తినలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా తిండి కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఇంతకుముందుకు ఎక్కడుంది మేడం? ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఎప్పుడో ఒకసారి ఒక సంవత్సరం ఇచ్చేది తప్ప 10 సంవత్సరాలు కంటిన్యూ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 83 కోట్ల మందికి ఇస్తున్నారు ఈరోజు. రెండో విషయం, ఈరోజు క్యాబినెట్లో మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ గత బీజేపీ ప్రభుత్వంలో కానీ ఫస్ట్ ఈ యొక్క దేశానికి రాష్ట్రపతిని చేసింది ఒక ముస్లింని, సెకండ్ రాష్ట్రపతిని చేసింది ఒక దళితుని, థర్డ్ రాష్ట్రపతిని చేసింది ఒక ఎస్టీని. అంటే మీరు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ గా ఎందుకు ప్రకటించలేదన్నారు? మరి మీరు అదే చేయాల్సింది కదా. దళితుడికి ప్రైమ్ మినిస్టర్ బీసీ కదా మేడం, ఈరోజు బీసీగా ప్రధానమంత్రి. బీసీ ఉండొద్దా చెప్పండి? మీరు బీసీ ఉండడం మీకు ఇబ్బంది అనిపిస్తుందా? కాదు, దళితుల గురించి మాట్లాడారు మేడం. బీసీ పీడిత వర్గాలు అంటే ఒక దళితులే కాదు, బీసీలు కూడా. ఒక్క నిమిషం, పీడిత వర్గాలు అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఆయన ఎందుకు ప్రకటించలేదు అన్నప్పుడు అదే ఆయన అంత గొప్ప చిత్రీకరిస్తున్నప్పుడు ఆ రోజు మీరు అందరికీ దేవుడిలాగానే చూస్తాం అందరం ఆయన్ని. మా యొక్క వర్గాలందరికీ దేవుడే, మొత్తం దేశానికే దేవుడైనా, దేశానికే దేవుడు. అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు పట్టించుకోలేకపోయారు? నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పరిపాలనలో అతనికి చేసినటువంటి గొప్ప విషయం ఏంటిది? నేను అదే విషయం అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో వారు చెయ్యని గొప్ప విషయాలు బీజేపీ పార్టీ చేసింది కాబట్టి కొన్ని మాటలు దొరికినా అవి పట్టించుకోవద్దు. ఒకసారి చూద్దామా ఆ విజువల్? 100% విన్నాం, అందరం విన్నదే మేడం. విషయం అందరం విన్న విషయమే, అది ఎవరు వినలేదు అనేది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం, ప్లే అవుతుంది. मान्यवर अभी एक फैशन होगा है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना? सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। हमें तो आनंद है कि आम्बेडकर का नाम लेते हैं। आम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साथ में आम्बेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता हूं। मान्यवर, आम्बेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? आम्बेडकर जी ने మాట దొర్లిందా లేదా? 100 సార్లు తీసుకోండి, తప్పలేదు. కానీ వారి యొక్క దృక్పథం తర్వాత మాట్లాడారు, ముందు మాట్లాడిన విషయం ఏంటి అంటే అది కాదు మేడం. ఇప్పుడు ఆందోళన చెలరేగుతోంది ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆశయాలను కొనసాగిద్దామా వద్దా? అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామా వద్దా? ఆశయాల్ని కొనసాగించడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు. దాంట్లో ఆశయాల గురించి కాదు, ఇక్కడ అవమానం గురించి చర్చ. అవమానం జరిగింది మేడం. అంబేద్కర్ గారిని మనం తప్పు చేసి మాట్లాడారు అక్కడ. ఇప్పుడు తప్పు చేసి మాట్లాడలేదు కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కాదు కదా రాజ్యాంగం అనేది, వి ద పీపుల్ అనేది కదా రాజ్యాంగం అనేది. అప్పుడు దేవుడి గురించి చర్చ ఎందుకు? అసలు దేవుడి గురించి అక్కడ చర్చ ఎందుకు? దేవుడికి ఆయనకి కంపారిజన్ ఎందుకు? దేవుడిని స్మరిస్తే ఎందుకు స్వర్గం దొరుకుతుంది అనడం ఎందుకు? అది కరెక్ట్ అనిపిస్తుందా బీజేపీ వారికి? ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్యాషన్ గా మార్చుకున్నారు తప్ప దాన్ని ప్యాషనేట్ గా అమలు చేయట్లేరని చెప్తున్నారు అక్కడ. విషయం అది. మనం ఎంతసేపు చర్చించినా ఇదే ఉంటుంది మేడం. నేను ఒకటే అంటున్నాను,
ప్యాషన్గా మార్చుకోకండి, ప్యాషనేట్గా అమలు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అనే విషయం ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడారు వారు అక్కడ. అది రెండో విషయం. నేనేమంటున్నా అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ పీడిత వర్గాన్ని పట్టించుకోలేదా? క్యాబినెట్లో ఈరోజు 22 మంది 25 మంది ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు. ఎందుకున్నారు? 25 మంది వీళ్ళు ఉన్నారు, 7 మంది ఎస్టీలు ఉన్నారు, 5 మంది మైనారిటీస్ ఉన్నారు. ఇదే కదా కోరుకుంది అంబేద్కర్ గారు? అన్ని వర్గాలకు సమతుల్యత జరగాలనే కదా అంబేద్కర్ గారు కోరుకున్నది. నేను అడుగుతున్న విషయం ఇదే మేడం. ఇక్కడ ఎంతసేపటికి మాట దొల్లింది ఆ మాట చేసింది అనేది కాదు, ఎంత అమలు చేశారు, కాంగ్రెస్ పరిపాలనలో ఎంతవరకు న్యాయం జరిగింది, ఈ 60 సంవత్సరాల్లో ఎందుకు ఈ పేదలుగానే ఉండిపోయారు, ఈ 60 సంవత్సరాలలో ఎందుకు ఈ పీడిత వర్గాలు ఇంకా పీడిత వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ ఎందుకు ఉండిపోవాల్సి వస్తుంది? ఇది కదా చర్చకు రావాల్సింది. మనం కూడా వాస్తవాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం మీడియాది ఉంది మేడం, లీడర్లది ఉంది, అందరిది ఉంది మేడం. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఒక స్టాటిస్టికల్గా ఎంతమంది ఎమ్మెల్యేలను చేసిండ్రు, ఎంతమంది ఎంపీలను చేసిండ్రు. ఈరోజు నిజంగా ఆ అంబేద్కర్ గారే ఆ రిజర్వేషన్ని ఎస్టీలకి ఎస్సీలకి పెట్టకుంటే వాళ్ళకి సీట్లు కూడా ఎక్కువైంది. ఈరోజు బీసీలకు ఎక్కడిస్తున్నారు మేడం? 50% 60% ఉన్నటువంటి భారతదేశం మొత్తంలో ఏ పార్టీ కూడా 50% సీట్లు ఇవ్వట్లేదు, కేవలం 10-20% సీట్లు ఇచ్చి పెట్టుకుంటుంది. ఎందుకు? బికాజ్ దానికి చట్టబద్ధత లేదు కాబట్టి బీసీలకి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఆ రోజు అంబేద్కర్ గారు ఆ మహాత్ముడు ఎస్సీ ఎస్టీలకి ఆ చట్టబద్ధత ఇచ్చింది కాబట్టే ఈరోజు ఈ దళితుల వర్గాలని ఈ కనీసమైన చూస్తున్నారు సీట్లు ఇవ్వడానికి. ఈరోజు అదే బీసీలను తీసుకోండి, ఏం జరిగింది మేడం? ఎక్కడ పట్టించుకున్నారు మేడం? ఉన్న 50% ఉన్నటువంటి మేము కనీసం 20% కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రతి పార్టీలో ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలకి అన్నట్టు అకార్డింగ్ టు ది పర్సెంటేజ్ ప్రకారము సబ్మిషన్ చేస్తున్నారు. చెప్పండి. 10 సంవత్సరాల నుంచి ఫుల్ మెజారిటీ తోటి సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది. అవునండి. ఆ రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మరి ఎందుకు కొత్త రాజ్యాంగ సవరణ చేసి తీసుకురాలేకపోయారు? అదే సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉంది, దాని సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ కేసుని మనం కొట్లాడాలి. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా స్వయంగా అదే కాదు, ఎస్సీ వర్గీకరణ వేరు, బీసీ రిజర్వేషన్ సార్ దేనికైనా కూడా సంబంధించినటువంటి చట్టసభ అంశాలు ఇవి రెండు. అదే మేడం, ఏదైనా బిల్లు ఎస్సీ వర్గీకరణకు మీకు సంబంధం లేదు. ఎస్సీ వర్గ సుప్రీం కోర్టు తీర్పిచ్చింది, అది అవును, దాని సపోర్ట్ గా అఫిడవిట్ సబ్మిట్ చేశాం కదా సార్. దాని సపోర్ట్ కాదు, ఆ అంశం గురించి కాదు చర్చ. ఆయన అడుగుతుంది క్లియర్ గా బీసీ రిజర్వేషన్ గురించి. అదే మేడం, బీజేపీ వాళ్ళ క్వశ్చన్ వచ్చేసరికి తప్పించుకోబోతున్నారు. తప్పించుకునేది ఏం లేదండి, 100% ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో బీసీల తీసుకురావాలి సార్, అమలు చేయాలి. దాని విషయంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫుల్ మెజారిటీ ఆర్టికల్ 370 చేశారు. సాయి కిరణ్ గారు, కొన్ని అంశాల్లో మీరు కూడా సొంత పార్టీతో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది, వారితో కొట్లాడాల్సిన అవసరం మీకు కూడా ఉంటుంది. ఓన్లీ విపక్షాలు 100% ఉంటుంది మేడం, 100% మేము కూడా కొట్లాడుతున్నాము, మేము కూడా ప్రతిపాదన చేస్తున్నాము. ఈ మొన్న ఆర్ కృష్ణ గారు కూడా అనేక సందర్భాల్లో బీసీ రాష్ట్ర శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అన్ని జరుగుతున్నాయి. దాని తర్వాతనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు మెల్లగా బీసీ శాఖ కూడా ఏర్పాటు జరుగుతుంది, రేపు చట్టబద్ధత కూడా వస్తుంది. మహిళా బిల్లు మేడం, ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు మేడం? ఈ 60 సంవత్సరాలు ఎందుకు అబద్ధాలు చెప్పొద్దండి. బీసీ కమిషన్ బీజేపీ కొత్తగా ఏర్పాటు చేసిందా? ఇప్పుడు వచ్చింది సార్, ఎప్పటి నుంచి ఉందండి? ఓబీసీ నేషనల్ లెవెల్ బీసీ కమిషన్ ఇక్కడే ఉంది, అక్కడ ఉంది. అవును సార్, బీజేపీ ఆల్ ఇండియా లెవెల్లో మీరే ఏర్పాటు 10 ఏళ్ల ముందు లేదా అసలు ఇక ఓబీసీ కమిషన్ అనేది? సార్ నేను ఒకటి అడుగుతుంది సార్, ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవాలు చెప్పుకోండి. వాస్తవాలే చెప్తున్నాం, ఉన్న విషయాలే చెప్తున్నాం సార్. మనం ఒక్క విషయం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా విషయంలో కానీ, ఎస్సీ విషయంలో కానీ, ఎస్టీ విషయంలో కానీ, బీసీ విషయంలో కానీ తప్పకుండా గతంలో చేసినటువంటి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా చాలా 100 రెట్లు మెరుగ్గా పనిచేస్తూ ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఆ వర్గాలు అవన్నీ కూడా మాకు ఓటు వేయడం వల్లనే ఈరోజు 19 రాష్ట్రాల్లో మేము ఈరోజు జెండా ఎగరవేసి మేము ముందు పోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలైనా రేపు వచ్చే టర్మ్కి కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకున్నారు మేడం? ఆ వర్గాలను పట్టించుకుంటున్నారు కాబట్టి, ఆ వర్గాల పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను అదే అడుగుతున్నాను మేడం, కనీసము మనకు ఇప్పుడు ఈ తెలంగాణకు వస్తే
అసలు మన దగ్గర ఉన్నటువంటి నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా మీకు చెప్పాను, లాస్ట్ టైం డిబేట్లో కూడా ఏమనంటే అసలు మనకు బీపీఎల్ బిలో బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నటువంటి సంఖ్య ఎంత అనేది బయటికి పెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మేడం? శ్వేతపత్రం మీరు విడుదల చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రేషన్ కార్డు పరంగా ఇచ్చేటువంటి బియ్యం ఇచ్చేటప్పుడేమో వాళ్ళు బీపీఎల్ లైన్లోకి వస్తారు, స్కీమ్లోకి ఇవ్వడానికి వచ్చేటప్పటికేమో బీపీఎల్ లైన్కి రారా? అంటే ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. ఎంతసేపటికి ప్రతిదీ రాజ్యాంగంగా ప్రతిదీ రాజకీయమే చేయడం కాకుండా నిజంగా ప్రజలకి ఏం హామీ ఇచ్చాము, ఏం చేయాలనుకుంటున్నాం అనేది చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అంశం మాట్లాడితే ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయకుండా ప్రజల కోసం పోరాడే పరిస్థితి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఖచ్చితంగా మేడం మీరు ఒక చాలా ఈ యొక్క రాజ్యాంగంలో 4th పిల్లర్లో మీరు ఒక భాగం మేడం, 4 పిల్లర్స్లో మీరు ఒక భాగం. మీరు కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈ 4 పిల్లర్స్ ఒక భాగం మీరు ఉన్నప్పుడు ప్రజలకు చేరవేస్తున్నటువంటి విషయాన్ని సరిగా చేరవేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏం అమలు జరగలేదా మేడం? ఏం ఇంప్రూవ్మెంట్ రాలేదా? అంశాలు మాట్లాడట్లేదు. ఈ రోజు డిబేట్ దేని మీద? అదే మేడం, చట్టసభల్లో జరిగిన అవమానం కాదా? వాళ్ళ ఆందోళన బాట పట్టారు, దానికి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉందా? లేదు మేము కరెక్టే చేశామని మీరు అనుకుంటున్నారు. మీ భావన ఏంటి? మీ భావన ఏంటో క్లియర్ గా చెప్పండి. క్షమాపణ దేనికోసం మేడం? తప్పు మాట్లాడితే క్షమాపణ. అక్కడ ఏమంటున్నారు? 100 సార్లు మీరు మాట్లాడండి, తప్పు లేదు. అది మీరు 100 సార్లు మాట్లాడండి, తప్పు లేదు అనలేదు. కంప్లీట్ కాదు, అది తర్వాత మాట్లాడారు. అది ముందు మాట్లాడిన అంశం ఏంటి, తర్వాత మాట్లాడిన అంశం ఏంటి? ఖచ్చితంగా ఒక మాటలు దొర్లినప్పుడు తర్వాత కొంత మనం సంభాళించుకుని వేరే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదే జరిగింది అనేది విపక్షాల వాదన. ఆ వీడియో చూసినప్పుడు అట్లాంటివి చాలా ఉంటాయి మేడం. అది